ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళు ప్రారంభించినటువంటి యుద్ధం భారతదేశానికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఏ ఏ రంగాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేవి మనం వరుసగా కొన్ని వీడియోలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ సబ్జెక్ట్స్ కి సంబంధించినటువంటి పరంపరలో భారతీయులు ముఖ్యంగా ఎంత ఎఫెక్ట్ అవుతున్నారంటే అసలు ఆశ్చర్యపోయేటువంటి అంశాలు. మీ అందరికీ చాలా మందికి తెలుసు ఏంటంటే ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఇక్కడ నుంచి ప్రత్యేకించి ఇటు తెలుగు రాష్ట్రాలు కానీ ఇంకా కొన్ని ప్రాంతాల నుంచి కూలీలు చేయడానికి, మాలిషీలు చేయడానికి, టైలరింగ్ కి, ఇంకా ఇతరత్ర ఇలాంటి టాపీ మేస్త్రులుగా రకరకాలైనటువంటి వృత్తుల కోసం దిగువ శ్రేణి మధ్య తరగతి వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్తుంటారు. సో ఇలా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇంచుమించు 96 లక్షల మంది పనిచేస్తున్నారంటే దాదాపుగా 1 కోటి వరకు అనుకోవచ్చు అనమాట. 96 లక్షల మంది యొక్క జీవితాలు ఇప్పుడు వాళ్ళు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుమంటున్నటువంటి పరిస్థితి. అక్కడ నివసిస్తున్నటువంటి ఈ భారతీయులు మరి వాళ్ళ ప్రాణాలు ముప్పులో పడతాయి, వాళ్ళ జీవనం కూడా ముప్పులో పడినటువంటి పరిస్థితి. ఎంత పెను సవాళ్ళంటే వీళ్ళ దీనికి వాళ్ళని ఇప్పుడు వెనక్కి రప్పించుకోవాలి. వెనక్కి రప్పించుకోవటం అంటే దాదాపు 90 నుంచి 96 లక్షల మందిని ఎవాక్యుయేషన్ ఆపరేషన్ గనక మొదలు పెట్టాలన్నట్టయితే అంతమందికి విమానాలు నడిపేటువంటి పరిస్థితి, నౌకాదళాన్ని రంగంలోకి దించాల్సినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఉంటే ఇది ఎంత ఆర్థికంగా భారతదేశానికి ఎంత పెను సవాలంటే ఏటా పంపేటువంటి 8 లక్షల కోట్ల నగదు కూడా మనకి వాళ్ళని తీసుకురావడానికి తడిసి మోపడేటువంటి ఖర్చు, తర్వాత వాళ్ళ వల్ల లక్షల కోట్ల విదేశీ నగదు భారతదేశానికి వస్తుంది. అంటే వాళ్ళు అక్కడ సంపాదించుకొని ఏం చేస్తారు? వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ దాచుకోవటం కోసం, వాళ్ళ కుటుంబాలు ఇదవటం కోసం ఇక్కడికి పంపిస్తుంటారంటే విదేశీ ధనం మనకి అక్కడి నుంచి వాళ్ళ ద్వారా వస్తుంది. లక్షల కోట్లు అనమాట. ఆ లక్షల కోట్ల రూపాయల రెమిటెన్సెస్ కూడా ఆగిపోతే భారత వ్యవస్థకి ఎంత పెను ముప్పో ఆలోచించండి. అటు కేరళ గాని, ఇటు తెలంగాణ రాష్ట్రాలు గాని, ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, కేరళీయులు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలా వాళ్ళు రావాలి, వాళ్ళని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఇది భారతదేశానికి ఒక పెను సవాలు. తర్వాత వచ్చిన తర్వాత ఇంకొక సవాల్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ జీవించాలి. ఆల్రెడీ ఇన్ని లక్షల మంది జనాలు ఇక్కడ ఉంటే ఒక 96 లక్షల మంది పనిచేసే వాళ్ళు ఇండియాకి వచ్చి వాళ్ళకి అర్జెంట్ గా మళ్ళీ ఒక పునరావాసమే కాకుండా వాళ్ళు జీవించడానికి ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా బతుకుతారు వాళ్ళు? ఒక జీవితానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి? ఇది ఇప్పుడు ఉన్నటువంటి సవాలు. కాబట్టి దీన్ని భారత్ ఎలా ఫేస్ చేస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, ఏపీలో కోనసీమ, ఉత్తరాంధ్ర నుంచి లక్షలాది మంది అటు దుబాయ్, సౌదీ, కువైట్ లో కార్మికులుగా పనిచేస్తున్నారు. యుద్ధం గనక విస్తరిస్తే గల్ఫ్ దేశాల్లో నిర్మాణ రంగాలంటే కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఆగిపోతాయి. ఫలితంగా వాళ్ళు ఉపాధి కోల్పోయి స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అదే కనుక జరిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే గల్ఫ్ నుంచి పంపే డబ్బులతోనే ఈ జిల్లాల్లో, గ్రామీణ జిల్లాల్లో ప్రత్యేకించి ఇళ్లు కట్టుకోవటం, పిల్లల్ని చదివించటం చేస్తున్నారు. ఆ నగదు కనుక రావటం ఆగిపోతే ఉత్తర తెలంగాణ, కోస్తా ఆంధ్రాలో ఆర్థిక మాంద్యం అనేటువంటిది అనివార్యం. విద్యార్థుల భవిష్యత్తు, ముఖ్యంగా ఓవర్సీస్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా సుమారు 1.5 లాక్స్ అంటే 1,50,000 మంది విద్యార్థులు అమెరికా, యూరప్ వెళుతుంటారు. విమాన టికెట్ల భారం ఇది ఇప్పుడు యుద్ధం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అంటే 1,50,000 నుంచి 2 లక్షల వరకు కూడా టికెట్ ధర పెరిగే ప్రమాదం ఉంది. అదే మరి మధ్య తరగతి తల్లిదండ్రులకి ఇది పెనుభారంగానే చూడాలి. తర్వాత వీసా, యుద్ధం వల్ల ఏమవుతుంది? అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటే వీసా ప్రక్రియలు కూడా చాలా స్లో డౌన్ అవుతాయి. అది కూడా వీళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో అమెరికాలో ఆర్థిక సంక్షోభం వస్తే అక్కడ చదువు ముగించిన విద్యార్థులకు ఉద్యోగాలు దొరకడం కూడా కష్టమే అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి సగటు వీళ్ళు జీవులు అంటే వాళ్ళు ఏది తెలంగాణలో నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, ఈ కోనసీమ, ఉత్తరాంధ్ర వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు గనక వెనక్కి వస్తే బతికేది ఎలా? లేదు అక్కడ వాళ్ళకి గనక ఉపాధి కోల్పోయినట్టయితే ఇక్కడ వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం ఎలా? వాళ్ళ కుటుంబాలు గడిచేది ఎలా? ఇవన్నీ కూడా ఈ రోజున ఒక పెను సవాళ్లుగా ఉన్నాయనేదైతే చెప్పక తప్పదు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.